హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏందంటే, మనకి తిరుపతిలో ఉంటున్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్‌కైతే మేమెళ్తున్నామండి. ఆ టెంపుల్ గురించయితే కొంచెం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ టెంపుల్‌కి విగ్రహం ఎలా వచ్చింది, అవన్నీ మీతో అయితే చెప్పబోతున్నానండి. ఫస్ట్ మనకి ఆ విగ్రహం ఎలా వచ్చిందంటే, ఈ విగ్రహం అని చిదంబరం అనే ఊర్లో అయితే గోవిందరాజస్వామి టెంపుల్‌లో అయితే ఉందండి ఈ విగ్రహం. అక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి శివభక్తులకి, విష్ణు భక్తులకి. అప్పుడైతే శివభక్తులొచ్చి ఈ విగ్రహాన్నయితే పెకలించి సముద్రంలో అయితే వేసేశారు. కొద్ది రోజుల తర్వాత అయితే ఈ విగ్రహం విష్ణు భక్తులకైతే దొరికిందండి. అప్పుడు ఆ విష్ణు భక్తులు ఏం చేశారంటే, ఈ విగ్రహాన్ని మళ్ళీ శివభక్తులు వాళ్ళు చూసారంటే, మళ్ళీ దీన్ని ఏమైనా చేస్తారని భయం వేసి ఈ విగ్రహాన్నయితే మనకి తిరుపతికైతే జాగ్రత్తగా తీసుకొనొచ్చారండి. అప్పుడు మనకైతే రామాంజన స్వామి వారైతే ఉన్నారు తిరుపతిలో. అతనికైతే ఈ విగ్రహం చూపిచ్చారు. అప్పుడు ఈ విగ్రహం చూస్తే అతను మొత్తం పరిశీలించిన తర్వాత ఈ విగ్రహానైతే కొంచెం పగుళ్ళున్నాయి. పగుళ్ళున్న విగ్రహం అయితే మనకి అభిషేకానికి పనికిరాదు. అందుకనేసి ఈ విగ్రహాన్నయితే జాగ్రత్తగా ఇప్పుడు మనకి మంచినీరు గుంటుంది గదండీ తిరుపతిలో. అక్కడైతే ఈ విగ్రహాన్నయితే ఉంచారండి. ఆ గుంటలో నీరైతే ఎప్పుడు ఎండిపోదండి. ఎప్పుడు కొంచెం వాటర్‌తో అయినా గానీ ఎప్పుడు ఉంటుందండి. మనకి 'దశావతారం' సినిమాలో చూపిచ్చారు గదా! సేమ్ ఆ విగ్రహమే ఇప్పుడు మనకి తిరుపతి మంచినీరు గుంటలో అయితే ఉంటుందండి. మనకి ఈ టెంపుల్‌కి గోవిందరాజస్వామి టెంపుల్‌కి ఈ విగ్రహం అయితే అప్పట్లో ఏం చేశారంటే సున్నపు రాయితో అయితే తయారు చేశారంటండి ఈ విగ్రహాన్ని. రామాంజనేయ స్వామి వారైతే మనకి గోవిందరాజస్వామి విగ్రహాన్ని సున్నపు రాయితో అయితే తయారు చేపిచ్చారంట. సున్నపు రాయి అయితే మనకి వాటర్ పడ్డా గానీ కరిగిపోతుంది. అందువల్ల ఈ గుడిలో అయితే స్వామివారికి ఎటువంటి అభిషేకాలైతే జరగవండి. మనకైతే ఈ గుడిలో ఉత్తరం వైపు అయితే మనకి స్వామివారి దర్శనమిస్తారు. దక్షిణం వైపు అయితే ఆండాళ్ అమ్మవారు అయితే దర్శనమిస్తారండి. మరి సింహద్వారం ఎదురుగా ఎవరుంటారో మనమైతే చూద్దాం ఇప్పుడు. అది ఇంకో రహస్యం. అప్పట్లో మనకొచ్చి గుడికి సింహద్వారం ఎదురుగా నుంచి చూసామంటే అప్పట్లో, ఇప్పుడు గాదు. అప్పట్లో అయితే గోడ కట్టి ముందరైతే చాలా చిన్న స్పేస్‌గా, వెనకెళ్ళి చూసామంటే పెద్ద ప్లేస్‌గా అయితే కనిపిస్తుందంట. అది ఎందుకంటే అప్పట్లో అలా ఉందంట టెంపుల్ అయితే. అప్పట్లో మనకి ఈవో బీవీఆర్‌కే ప్రసాద్ గారైతే ఉంటారంట. అతనైతే ఒకసారి టెంపుల్ విజిట్ చేద్దామని దర్శనం కోసం వస్తే అతనైతే చూసారంట. ఎందుకు ఇలా టెంపుల్ ఎదురుగా సింహద్వారం ఎదురుగా అయితే గోడ కట్టున్నారు. ఎందుకు ఏమనేసి చూద్దామని మొత్తం పరిశీలించారంట. అప్పుడేమైందంటే అక్కడొచ్చేసి గుడి ముందరైతే గోడ కట్టున్నారంట. వెనకెళ్ళి చూస్తే టెంపుల్ లాగా వ్యూ ఉందంట. సరే ఈ గోడనైతే పగలగొట్టి చూద్దాం మనం ఏముందో అనేసి చూసారంట. అతనైతే చాలా బుక్స్ చదివి చాలామంది శిల్పుల్ని కనుక్కున్న తర్వాత అయితే ఇతను ఆ గోడను పగలగొట్టడానికి ట్రై చేశారంటండి. అప్పుడు చాలామంది వచ్చి ఈ గోడనది పగలగొట్టి చూడంగానే మనకి అక్కడైతే శ్రీ పార్థసారథి రుక్మిణి సత్యభామ సమేతంగా మనకి స్వామివారం అయితే కనిపిస్తారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట స్వామివారిని చూసి. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని అయితే మనకి పెట్టారంట అండి. తర్వాత అయితే ఇప్పుడు మనకి సింహద్వారం ఎదురుగా వచ్చి శ్రీ పార్థసారథి సత్యభామ రుక్మిణి వారితో అయితే ఆ స్వామివారు కనిపిస్తారు. ఈ పక్కకు మనకి ఉత్తరం వైపు వచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారైతే ఉంటారు. దక్షిణం వైపు అయితే మనకి ఆండాళ్ అమ్మవారు కనిపిస్తారండి. అప్పుడు ఆ గోడ ఎందుకు కట్టారంటే అప్పుడు మనకి ముస్లింలు దండయాత్ర చేసేవాళ్ళంట అండి. మనకి టెంపుల్స్ కానీ ఏవైనా కానీ మొత్తం పగలగొట్టి అప్పట్లో అలా చేసేవాళ్ళంట. అప్పుడు వాళ్ళొచ్చి చూస్తే ఇక్కడ విగ్రహం ఏవి ఉండకూడదు, అలా వాళ్ళకి కనిపించాలని అప్పట్లో అయితే మనకి సింహద్వారం ఎదురుగా అయితే గోడను కట్టేశారంట. అప్పుడు ముస్లింలు వచ్చి చూసి ఇక్కడ ఏం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట అండి. ఇదైతే ఈ గుడికి ఈ స్టోరీ అయితే మనకి అసలైన విగ్రహం అయితే మంచినీరు గుంటలో అయితే ఉందండి. ఇక్కడైతే మనకి తయారు చేపించిన విగ్రహం అయితే ఉంది. కానీ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. పెద్ద టెంపుల్. మనకి కొండ మీద ఎలా అయితే మనకి రష్ ఉంటారో
అందరు యాత్రికులైతే ఈ టెంపుల్ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారండి. టెంపుల్కి అయితే ఇక్కడ మనకి ముందుగా కోనేరు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో ఉండదు. ఏదైనా గుడి ముందర వరకే, మనకి గుడి ముందర నుంచి ఎవ్వరు ఫోన్స్ అయితే అలో చేయనివ్వరు. అసలు కొండ మీద ఎంత స్ట్రిక్ట్గా చెకింగ్ అన్నీ ఉంటుందో ఇక్కడ కానీ అలానే ఉంటుందండి. కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దది. చూసి ఒకసారి విజిట్ చేయండి ప్రతి ఒక్కరూ. మనకి మ్యూజియం ఉంటుంది కదా పాతది, అక్కడైతే ఇప్పుడు అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. మార్నింగ్ ఎవరైనా గుడికి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే మార్నింగ్ మనకి 11 నుంచి 2 వరకు అయితే మనకి అన్నదానం కానీ జరుగుతుంది. టెంపుల్ కొంచెం ముందరే. టెంపుల్ అయితే చాలా పెద్దదండి, అందరికి తెలిసింటుంది. నాకు తెలిసినంత వరకు ఈ గుడికి నుంచి అయితే మీతో ఇలా పంచుకున్నాను. మరి కొంతమందికి తెలిసుంటుంది, కొంతమందికి తెలియదండి. ఈ గుడి స్టోరీ అయితే ఇదే. ఇక్కడైతే మేము ఫ్యామిలీతో మా వదినల ఫ్యామిలీ మేమైతే వచ్చాము టెంపుల్కి. అయితే మనకి ఇక్కడ వరకే అలో ఉందండి. ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ ఏది కానీ లోపలికైతే తీసుకొని వెళ్ళనివ్వరు. వీడియోస్ కానీ తీయలేదు. ఈ టెంపుల్ రహస్యం అయితే ఇదే. ఇక్కడైతే కాయిన్స్ వేస్తున్నాం కదా, ఎందుకంటే మనం కాయిన్స్ వేసి కోరుకుంటే నెరవేరుతుందంట. ఆ కాయిన్ వచ్చి ఆ వాటర్ ఫాల్ ఉంది కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో అయితే ఆ కాయిన్ పడాలంట. అందరు చెప్తా ఉంటే మేము కానీ ట్రై చేసాము. మాకైతే చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి. టెంపుల్లో అయితే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ వచ్చాము మేము టెంపుల్కి అయితే. నాకు తెలిసినంత వరకు ఇంతేనండి ఈ స్టోరీ అయితే. మనకి సండే అయితే మీరు కానీ తప్పనిసరిగా ఫ్యామిలీలతో అయితే ఎక్కడికో చోటుకి వెళ్ళండి. ఎందుకంటే మనకి సండే మిగతా రోజులైతే అందరూ చాలా బిజీగా ఉంటారు. మనకి దొరికేది ఒక సండే మాత్రమే. అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు కానీ. మీరు కానీ ట్రై చేయండి. మేము ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అంత ఇష్టం మాకు టెంపుల్స్ అయితే. నేనైతే తిరుపతిలో మంచి మంచి టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అందుకనేసి నాకు మోస్ట్లీ టెంపుల్ వీడియోసే వస్తాయి. కానీ ఇంకా ఏమైనా చూపిద్దామనేసి ఆలోచిస్తున్నాను నేను కానీ. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని కానీ బయటకు వచ్చేసాము. మా పాప చెప్పులు పోయాయని మా బన్నీ అయితే ఏడిపిస్తున్నాడు, కావాలని చెప్పులు దాచిపెట్టాడు. ఇప్పుడైతే మళ్ళీ ఇచ్చేశాడు. మీరు కానీ అందరు ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మనకి సండే ఒకరోజు కానీ అందరైతే సండే ఒకరోజు అయితే ఫ్యామిలీకి కేటాయించండి. ఎందుకంటే మనం కేటాయించాలి. పిల్లల్ని అందరినీ కానీ సరదాగా తీసుకెళ్ళాలి. అప్పుడే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. మేము కానీ సండే ఒక పూట మేమైతే అస్సలు ఊరుకోము. ఖచ్చితంగా మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్లాల్సిందే. ఆ రోజు మేము ఎక్కడికి వెళ్తామో అదే వీడియోలు తీసి మీకైతే మేము చూపిస్తూ ఉంటానండి. తిరుపతిలో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి మనకి కోనేరండి, అంటే గుడి నుంచి ఎదురుగా మనకి వచ్చామంటే కోనేరు గట్టు అక్కడ వచ్చి వినాయకుడి గుడి ఉంటుందండి. గుడి పక్కనే ఇది కోనేరు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా విష్ణు నివాసం. ఇది చాలామందికి ఐడియా ఉంటుంది. విష్ణు నివాసం పక్కనే ఈ కోనేరు అనేది ఉంటుందండి, చాలా ఫేమస్ ఇక్కడ. అంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కొంచెం మీరు ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేశారంటే ఇంకా మేము మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తానండి మీకు తిరుపతిలో ఏమేమి ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, బాయ్.